పెట్టావా మామూలు ఎందుకు అలా చేస్తున్నాను రే హరి రే ఇలాగే 2 గవర్నమెంట్ చదివితే సెట్ అయిపోతాడు. అడిగేమో బతిముడుతాడు కామెడీ పోతే తొప్పల్లోకి వెళ్తే అలాగే ఉంటా. ముళ్ళు కాకపోతే ఇంకేం గుచ్చుకుంటారా? మల్లెపూలు గుచ్చుకుంటే అంటే నీకే అనుకుంటాడా? నీకేట్రా బోడి బొక్క నా భయం తెస్తుంది. తుప్పల్లోకి వచ్చాం, మా వాడికి పొర కోమలి వచ్చిందాడు పొరలోకి. కళ్ళు మూసి 1 2 3 4 5 50 ఎక్కడ అక్కడే కప్ చూడక. కోమలి మా వాడిని ఎందుకు ఇలా చేస్తున్నావు? గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోతే అడుగుతారు కదా, మా వాడిని ఎందుకు వదిలేసావు? మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. ఈ రోజు మనం గోస్ట్ హంటర్ మీద రియాక్ట్ అవుదాం. రోస్ట్ కూడా అవ్వచ్చు. అది రోస్ట్ అంటారో రియాక్షన్ అంటారో మాకు తెలీదు. జస్ట్ మా దగ్గర నుంచి వచ్చే ఎక్స్ప్రెషన్స్ మీరు చూసి ఎంజాయ్ చేయండి చాలు, అంతే. ఇందుకే ఎవడాడు నాకు కూడా తెలీదురా. యూట్యూబ్ లో గోస్ట్ హంటింగ్ వీడియోస్ తెలుగు అని కొట్టాను, ఒకడు వచ్చాడు. అందులో ఒక వీడియో తీశాను అంతే, పెద్దగా ఏం చూడలేదు. మరి లేట్ ఎందుకు ఇంకా? లెట్స్ స్విమ్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ ఇది వేరేగా ప్లాన్ చేశాను రా నేను. దెయ్యం పట్టిన ట్యాగ్ చేద్దాము. అలా ఆడు కరెక్ట్, ఆడ ఆల్రెడీ దెయ్యం గంట చేశాడు కాబట్టి ఆడే జీవించేస్తాడు. ఇలాంటప్పుడే కొంచెం హెల్ప్ అవుతుంది. చూసా గోస్ట్ హంటింగ్ తెలుగు వీడియోస్ తెలుగు అని కొట్టగానే అలాగొచ్చిందో మా ఇది. ఏమైంది రా హరీఫ్? హరీఫ్ రే ఏంట్రా నీకు వాళ్ళ రే 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 పట్టుకో. ఎక్కడికి రా మామ? అరే ఫాలో అవరా, ఏం చూపి ఎక్కడికి వెళ్తాడో తెలుస్తుంది. ఏం చూపిస్తే అని చెప్పి ఫాలో అవుతాడు. చిన్న క్లిక్ బైట్ ఇస్తాడు మనకి. అరే హరీఫ్ పర్ఫార్మర్ అరుస్తున్నాడు భయ్యా, అరుస్తున్నాడు భయ్యా. వీడికి ముందు ఆస్కార్ ఇవ్వాలి. వెళ్ళిపోవాలా? ఎందుకు వెళ్ళిపోవాలి మేము? హరీఫ్ కి కొండ మీద కోమలి దెయ్యం పట్టిందా లేదా ఆ 10 మందిలో ఉన్న ఒక అబ్బాయి దెయ్యం పట్టిందా తెలియాలంటే డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ 6 PM వచ్చే వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్ మీ డబ్బే. నీకు ఇక్కడ అర్థమైందా? ఈ వీడియోలో ఈ కంటెంట్ లేదు. ఇప్పుడు మనం చూసిన కంటెంట్ ఈ వీడియోలో లేదు. డే ఆఫ్టర్ టుమారో వచ్చే కంటెంట్ లో ఉంది. ఇప్పుడు మరి ఈ వీడియో ఏంట్రా? నాకు కూడా తెలీదురా. అరే ప్లే చేయి. ఇక్కడ ఒక జరిగిన స్టోరీ ఏంటంటే కొత్త వ్యూవర్స్ కోసం చెప్తున్నా. జరిగింది ఏంటంటే మన కోసమే రా చెప్తున్నాడు. ఒక స్టార్ట్లోనో పూర్వకాలం అంటే ఒక 50-60 ఏళ్ల క్రితం ఒక ఆమెను చంపేసి ఇక్కడ ఉన్న ఇంటి వెనకాల ఉన్న వాటర్ ట్యాంక్ లో పడేశారు. ఆ వాటర్ ట్యాంక్ లో ఇప్పటికి పెద్దగా ఉంది అది వాటర్ ట్యాంకు. అంటే ఇక్కడ దెయ్యం ఉందని పుకారు వచ్చేసింది, అందరికి బయట తెలిసిపోయింది. అయితే ఒక 10 మంది కుర్రాళ్ళు అనే వాళ్ళు ఇందులోకి వచ్చారనమాట. పాయింట్ నెంబర్ 1 పుకారు ఉంది అంటున్నాడు. పాయింట్ నెంబర్ 2 అందరికి తెలిసిపోయింది అంటున్నాడు. పాయింట్ నెంబర్ 3 వాటర్ ట్యాంకర్ పెద్దగానే ఉంటది. ట్యాంకర్ పెద్దగా ఉంది, ఎడ్డినా కూడా మాలాగా అడ్వెంచర్ చేద్దామని. నాన్న నువ్వు చేసింది అడ్వెంచర్ కాదు నాన్న, ప్లీజ్ ఇంకోసారి మాట అనకు. రీసెంట్ గా లాస్ట్ ఒక 5 years బ్యాక్ ఎప్పుడో వస్తే 10 మంది డెడ్ బాడీలు అయిపోయారు ఇందులో. ఇంకా చెప్పురా నీ యాదవ్ సొల్లు. ఏం చెప్పాలి ఇంకా? సొల్లు చెప్పపోయినా పర్లేదు. నువ్వు ఏదైతే 10 మన టెక్నాలజీ పెరగలేదు, కొంచెం తక్కువ అవేర్నెస్. డైరెక్ట్ వచ్చారు, నీకు బుర్ర కూడా పెరగలేదు. కొన్ని 10 మంది చనిపోయారు. ఎలా చనిపోయారు అనేది తెలియదు. మనుషుల వల్ల చనిపోయారా లేదంటే ఆత్మల వల్ల చనిపోయారా అనేది తెలియదు. రీసెంట్గా 4 months బ్యాక్ ఏం జరిగిందంటే ఫస్ట్ 50 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళాడు రా, తర్వాత 10 సంవత్సరాలు వచ్చాడు రా, ఇప్పుడు 4-5 months బ్యాక్ వచ్చాడు రా. రీసెంట్ గా 4 months అంట. ఒక మగ డెడ్ బాడీని మగతన్ని ఇందులో పడేసి వెళ్ళిపోయారు. అది ఇక్కడే చంపేసి ఇక్కడ పడేసారా లేదంటే ఎక్కడ తీసుకొచ్చి పడేసారా అనేది. అరే వితౌట్ సోర్స్ ఎలా మాట్లాడతారా? వీడికి ఎలా తెలిసింది అసలు? అదే కదా, వితౌట్ సోర్స్ చూసాడా? అరే మరి ఇంత గొర్రెలు చేస్తున్నారేంట్రా జనాలు? నీళ్ళు గొర్రె చేయట్లేదు, ఎర్ర చేస్తున్నాడు. యాక్చువల్లీ ఈ వీడియోస్ అన్ని చూడలేం రా మనం.
అన్ని ఒకదానికి ఏది చూడలేము. తమ్నెల్ చూస్తే అన్ని ఒకదానికి లింకేసి ఉన్నాయి. ఇప్పుడు టీజర్ ఇచ్చావుగా నువ్వు, ఎల్లుండి వచ్చే వీడియోలో మాకు ఇవాళ ఇచ్చావు నువ్వు. సూపర్ రా. ఇప్పుడు ఇందాక నువ్వు ఒకటి చూసావు కదా, ఇప్పుడు ఈ పర్ఫార్మర్ ఉన్నాడు చూసావా, వీడికి వాళ్ళతో పాటు వెళ్తే దయ్యం పట్టేస్తుంది అని వీళ్ళ కాన్సెప్ట్ రా, వీళ్ళ కంటెంట్ లో ఒక భాగం అది. ఓకేనా? సో ఇప్పుడు దాకా అది ఎందుకు ప్లే చేశాను తెలుసా? కంటెంట్ ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియడం కోసం నేను ప్లే చేశాను. అక్కడ ఆల్రెడీ 50 సంవత్సరాల క్రితం ఎవరో చచ్చిపోయారు, ఇప్పుడు అలా ప్లేస్కి వెళ్ళారు, ఇప్పుడు ఆడికి ఆ దయ్యం పడిసిందిరా. అనుకోలే, ఇప్పుడు మనం అనుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మనం డైరెక్ట్ ఈ వీడియోకి వెళ్ళిపోతాం. భలే చేస్తారా చిన్నగుంటలాగా. రే అరే ఎక్కడికి? కామ్లీ దగ్గరికి వెళ్తున్నాడు వాడు. మన మాట వెండి ఇప్పుడు కిందికి వెళ్ళామంటే అక్కడే చంపేస్తాడు కూడా. అలాంటి దెయ్యాలు దూరతాయి మనుషులకి. చంపేస్తాడంటే ఏమైందన్నా? అది అమ్మ ఏమన్నా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు చూసాడు. బాగుంది కాదు, డెత్ ఆర్టిస్ట్ నాడు దొడ్డికి పోతాను. వెళ్ళిపోతాడు. ఒరే స్క్రిప్టెడ్ చేస్తున్నారు, అట్లీస్ట్ కెమెరా అయినా సరిగ్గా పెట్టుకోవాలి కదా వీళ్ళు. అంటే మేము స్క్రిప్టెడ్ కాదు అని చెప్పడానికి అలాంటిది అంతే. అనవసరంగా తీసుకొచ్చి దెయ్యాలు పట్టేటట్టు చేసినట్టు మనకి చెప్తున్నాడు రా, దెయ్యం పట్టిందని అడిగి అలా చెప్తాడు కదా అథాంటిక్ దారిద్ర్యని. అటు ఫోన్ లో ప్రతి విషయం 2 సార్లు ఎందుకు చెప్తున్నాడు, అది మనకు అర్థం అవ్వాలని చెప్పి నమ్మేస్తున్నారు అంటాడు. ఏమైందిరా ఏమైందిరా? ముళ్ళులా దోల తీరిందిలే. మరి లేకపోతే తొప్పల్లోకి వెళ్తే అలాగే ఉంటా. ముళ్ళులు కాకపోతే ఇంకేం గుచ్చుకుంటారా? మల్లెపూలు గుచ్చుకుంటే ఏంటి? నాకు ఎవరో కింద పట్టుకున్నట్టు అనిపించిందిరా కాళ్ళు. దయచేసి నువ్వు కూడా స్క్రిప్టెడ్ చేయకరా మాయా. లేదురా బాబు, నేను వెళ్ళిపోతాను ఇంట్లోంచి బయటకి. అరే ఎక్కడికి వెళ్తుండ్రా? చెంబుకోనా దొడ్డికి వెళ్తాడు, దొడ్డిపోయినాడు. అలాగా ఏదో పేడ పియ్యేది అంటించుకుంటాడు. అరే పర్ఫార్మెన్స్ సరిపోలేదు, ఇంకా గట్టిగా చేయని చెప్పి ఇప్పుడు కూర్చోబెట్టరాడికి. అలా మారిపోయింది. చల్లగుంటుంది ఇప్పుడు. లేకరా ఏమైందిరా అరీఫ్? అది ఏంట్రా నీకు అలా? రే 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 పట్టుకో. ఏంట్రా అలా చూసేస్తున్నావు వాడిని? అని పట్టుకోమంటున్నాడు కదా. ఏం పట్టుకో? కానీ మంచి స్క్రిప్టెడ్ కంటెంట్ రా, బాగా ఎంచుకున్నారు. బడ్జెట్ లేదు, చేయకట్లో వైజాగ్ వచ్చి మనం చేసేద్దాం. వద్దులే, నేను ఇలాంటి అసలు చేయను. వాడు చూసావా డైరెక్ట్ ఆమె చచ్చిపోయి డెడ్ బాడీ చచ్చిపోయిన కోమలి ఏదైతే ఈ ట్యాంక్ లో పడేశారనమాట, అదే ప్లేస్ కి తీసుకొచ్చాడు. మన కాంటెస్ట్ ఇచ్చాడు బాబు. ఈడాడు అరగుండగాడు చైల్డ్ ఆర్టిస్టా? ఎందుకు వచ్చాడు అక్కడ చెప్పు. చెట్టు అన్నారుకి ఏ చట్నీ? ఈ ముళ్ళ చెట్టు. ఎందుకు? పర్ఫార్మెన్స్ చేయడానికి గుచ్చుకుంది కనిపిస్తుందా? వచ్చేదారిలో వీపంతా బొక్కడిపోయి నరికి అది వెళ్ళేటప్పుడు మనకు గుచ్చుకోకుండా ఉంటది. ఎందుకు అక్కరా నువ్వు జాలీగా తిరిగేస్తున్నాడు పక్కన. ఉండు అదేదో కంటెంట్ ఇస్తున్నాడు చూద్దాం. ఏ కోమలి నిన్నే బద్దలు కొట్టు. అరే మధ్యలో నువ్వు విన్నావా? ఏ కామలీ నిన్నే, అదే ఏదో గర్ల్ ఫ్రెండ్ పిలిచినట్టు. ఏ కామలీ నిన్నే పెట్టి నెక్స్ట్ టైం చూడు. ఎంత లేకిరా స్క్రిప్ట్ రే. చేసే స్క్రిప్ట్ అయినా సరే సరిగ్గా చెయ్యండి రా. ఏ నీకే అనుకుంటాడా? నీకేట్రా బోడి బొక్క, నా భయం తెస్తుంది. ఆరిఫ్ కూడా వస్తాడేమో మా ఇంటికి. ఆరిఫ్ గడు కాదు, కోమలి. బద్దలు కొట్టండి రా కోమలి. కొట్టవా? కోమలి ఎందుకు అలా చేస్తున్నాను? రే అరీఫ్ రే, గ్లాగ్ 2 గోడ మీద చల్లనితే సెట్ అయిపోతాడు. ఆడికేమో బతిమిడుతాడు కోమలి.
కోమలి కోమలి రా కోమలి మర్యాద ఉండదు. వాడి ఫేస్ చూసావా ఈ అమ్మ నేను నవ్వకుండా బాగా ఆపుకుంటున్నాడు రా, నిజంగా నవ్వకుండా చాలా బాగా ఆపుకుంటున్నాడు. పెట్టు పెట్టు కోమలి హరీష్, చక్రం స్మైల్ స్మైల్ నేను స్మైల్. హరీష్ అంటే నువ్వు కోమలి అంటావు. అందులో ఉన్నది ఆత్మీయరా ఖచ్చితంగా నాకు. ఇదే లోపల దోపాడు ఆత్మని. అసలు ఆత్మ అమ్మరా మాయా, నీకు తెలీదు. చెప్పినప్పుడు నేను రాస్తాను నేనా, నువ్వు స్క్రిప్ట్ నేను రాశాను, నేను చెప్పినట్టు చెయ్యి. యాక్చువల్లీ వాడు కామెడీ అని రాశాడు, ఈడేమో ఆరిఫ్ అనేస్తున్నాడు. నేను ఆరిఫ్ అంటే నువ్వేంటారా కామెడీ అంటున్నావు? కావాలి అని చెప్పాను కదా, జట్టి బుద్ధులు అన్ని అంటుకున్నాయి. వెళ్తున్నారా? ఏమైంది? నేనే పలాగ్ కొట్టుకుంటా. ఏంటి పగల కొట్టుకునేది? నెత్తి బాగా కొట్టేసుకోరా బుర్రపాలు కొట్టించుకో. మళ్ళీ వెళ్తున్నాడు రాడు. ఎందుకట వెళ్ళిపోతున్నాడు? పాస్పోర్ట్ వెళ్తున్నాడు. పక్క ఉండండి ఉండండి. ఏంట్రా ఎక్కడున్నావు? రే రే అబ్బా, గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్టోరీ మీకు తెలియదు కదా. మొన్నగా చెప్పావు, వద్దు వద్దు చాలు మాకు. గివ్ మీ వన్ టిష్యూ. గివ్ మీ వన్ టిష్యూ. ఇంగ్లీష్. ఇప్పుడు ఏం చేస్తాను, బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, తుప్పల్లోకి వచ్చాం. మా వాడికి పొర తెంగిస్తుంది, కోమలి వచ్చిందాడు పొరలోకి. ఇప్పుడు ఆయన ఎలా విడిపిస్తామో చూడాలి. వీడికి అంత రిలాక్స్డ్ గా దెయ్యం పట్టేసిన ఫ్రెండ్ కి ఇప్పుడు టిష్యూ పేపర్ తో ఆడ అందచందాలను తుడి చూసుకొని కెమెరాలో కనిపించారు. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చెయ్యు, వీడు చిన్న సైజు తరుణ్ భాస్కర్ లో లేడు, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లాగా. లోపల అదిగో తరుణ్ భాస్కర్ అట్ హిస్ టీనేజ్. కనిపిస్తే ఒక్కొక్కరికి ఒళ్ళు జలధరించేంత పెద్ద న్యూస్ అయిపోయింది ఆ రోజుల్లో, 2004 ఆ టైంలో. అండ్ 4 months బ్యాక్ ఒక ఏరా నీకు సౌండ్ వచ్చింది? అరే లేదురా, అరే లేదురా మాయా, వచ్చింది సౌండ్ వచ్చింది. అది ఏసీలోదా ఏమో కంప్రెసర్ ఆఫర్. అదేంట్రా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు కూర్చున్నాడు రా. ఆడి వ్యూ నీకు చేయి. అడిగి రెండు పులకాలు 15 బటర్ మసాలా కూర వేసి తింటున్నాడు. జనాలు సంచరించే చోట అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో కూడా లారీ సౌండ్లు బల్లు సౌండ్లు వస్తున్నాయి. ఈడు దెయ్యాలు దెయ్యాలదే. అక్కడ లైట్లు కూడా కనిపించారా? స్టోరీ ఏంటంటే గైస్, అన్నా గేట్ కోప్ పగిలిపోతుంది కొడక. అన్నా ఈసారి ఇలాంటి ఏదైనా ట్రై చేస్తే కనుక ఇక్కడ దగ్గరలో చేయద్దన్న, దూరంగా వెళ్ళిపోండి, మంచిగా దూరంగా ఎక్కడైనా సౌండ్ లేని చోట. అప్పుడు రా మీకు ఉంటుంది. నిజంగా కపాలియో కోమలియో పట్టిస్తే ఇంక రారు. ఈ వాటర్ ట్యాంక్ లో ఫస్ట్ దెయ్యం అనే గల కారణం కోమలి అనే అమ్మాయి. ఆమెని ట్యాంకులో పడేసి చంపేశారనమాట, చంపేసి పడేశారు. సో అక్కడ స్టార్ట్ అయింది దెయ్యాలకు కోల. అప్పుడు స్టార్ట్ అయింది ఈడు దేంగడం. మేము ఇప్పుడు గోస్ట్ హంటింగ్ అని వస్తే మా వాడికి ఎప్పుడు దెయ్యం ఎక్కడికి వెళ్ళినా ఈజీగా పట్టేస్తుంది అనమాట. సో అందుకని ఒక 1 month గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ అనుకోకుండా ఎమర్జెన్సీలో పిలిచాను, నలుగురం వెళ్తే బాగుంటుంది, దెయ్యం టూ మచ్ డేంజర్గా ఉందని చెప్పేసి. వాడికి దెయ్యం పట్టు. నలుగురు వెళ్తే బాగుంటుంది, మంచి కంటెంట్ ఇవ్వచ్చు స్క్రిప్ట్ వేసుకొని. అదేమైనా F1 ట్రాక్ ఏంట్రా, డేంజర్ గా ఉంటుంది, రేసింగ్ కి వెళ్తున్నాం రావాలి అని. జడ్డి ఏం చేయాలి? జడ్డి ఆ డోర్ కోమలి! అక్కడి నుంచి దబ్బ కొడుతూనే ఉన్నారు. అదే కదా. కోమలి తిన్నావా? 2 పులకాలు వేసాడు. ఎంతసేపు ఇంకా? ఉల్లిపాయలు కావాలా? నిమ్మకాయ వద్దా? పదా తినేసిరా. వెళ్దామా? వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళు? పైనుంచి లోపలికి వెళ్తారా? లోపలికి వెళ్ళి డోర్ బద్దలు కొట్టి బద్దలు కొట్టరా. సుశీల కాదు కోమలి. ఎందుకంటే చూస్తున్నావు నువ్వు అసలు. వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు అన్న, వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. పొద్దున్న సన్ రైజ్ చూసి వస్తాడు ఇలా. అటే చూస్తున్నాడు, అసలు ఇటు చూడట్లేదు, ఇంకా ఆ డోర్ వైపే చూస్తున్నాడు. డోర్ అటే ఉంది కదా. ఆడు ఎలా చూస్తున్నాడు? కళ్ళు ముచ్చలా. కళ్ళు మూసి 1 2 3 4 5 50 ఎక్కడ అక్కడే కప్ చూడక ఫస్ట్ డీఫ్ ఎవరు? కోమలి ఫస్ట్ డీఫ్. అది ఇవ్వనా ఎక్స్ట్రా చేసాడు అన్నట్టు చూస్తున్నాడు. నేను ఉంటే మాత్రం అక్కడ కొట్టను చెట్ను నెక్స్ట్ కానీ చాలా చేసింది, చాలా పదం ఇంకా ఆకలేస్తుందని చెప్పి లేపేస్తున్నాను. మాయా నేనైతే ఖచ్చితంగా ఏం చేస్తున్నా సార్, ఇదే టైం అని చెప్పి పక్కన ఏదైనా దిబ్బులు ఆడిచ్చినవే సెంటర్ తెలుసు కదా. ఎలా ఉందో తెలుసా? మా మీద ఎందుకు కోపడుతున్నారా? ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి చేసి ఎంత సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు అంటే
ఎవరు బయట వాళ్ళు ఎవరో చేసి హైట్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చూసావా? బాగా చెప్పాడు రా. కొండ మీద కోమలి అని పేరు పెట్టి సాయి హ్యాండ్ వేసి నచ్చట్లేదు. ఉండమే కావాలి. సాయి మీద హ్యాండ్ వేస్తే కామెడీకి నచ్చట్లేదా, లేకపోతే కామెడీ మీద హ్యాండ్ వేసారని అది సాయికి నచ్చట్లేదా? విత్ దిస్ గోస్ట్ అంటే సార్ ఇప్పుడు మేడమా వెళ్ళిపోవాలా? ఎందుకు వెళ్ళిపోవాలి మేము? 20 నిమిషాలుగా ఇదే పర్ఫార్మెన్స్ రా. ఎవరితి గట్టిగా వెళ్తా, ఒక్కడు వెళ్ళిపెట్టు, వెళ్ళిపో. చెప్ప కోమలి మా వాడిని ఎందుకు ఇలా చేస్తున్నావు? అడిగిరా వెంటనే చెప్పేస్తుంది కావాలి. మా వాడిని ఏదో గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోతే అడుగుతారు కదా, మా వాడిని ఎందుకు మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు. మెసేజ్ ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? పాప గెలగలు కొట్టుకుంటున్నాడు, పొద్దు నుంచి ఏం తినట్లేదు. ఫోన్ చేస్తే ఎత్తవేంటి? కోమలి నువ్వేనాది? కోమలి నేనే స్నానం చేస్తాను వెయ్యి ప్రొద్దు వచ్చి. వీడెందుకు వస్తున్నాడు ఇక్కడికి? ఆడిదే తాళాలు ఉన్నాయి రా దేవర్సి. అరే ఏడుస్తుంది అది. ఉన్నావా? అరే ఏడుస్తుంది అది. లారీ మళ్ళీ స్వాగతం వెళ్తున్నాడు. లారీ స్వాగ్ ఈ పక్క నుంచి దీని ఏడుపు సాయి వీడిని లాగరా వెనక్కి, ముందు ముందుకు వస్తుండ్రు. కామెడీ మీదకి ఎక్కడానికి వస్తున్నాడు వాడు. ఉదేసి మెల్లేసి నవిలేసి ఊసేసి. తెలీదు నేనేమంట. మరి అందుకే వెళ్ళిపోదాం. రే ఆత్మ, రే ఆత్మ, రే ఆత్మ ఫ్రెండ్ పిలిచినట్టు పిలిచేస్తున్నాడు. రే రాబా బయటికి తినడానికి వెళ్దాం అనుకున్నాం కదా. కొండ మీద కోమలి అలే అంటే ఇక్కడ చచ్చిపోయిన వ్యక్తి ఎవరు మీరు అరిచేది? ఓహో కొత్త క్యారెక్టర్ అన్నమాట. చచ్చిపోయిన వ్యక్తి ఇప్పుడు కామెడీ కాదు. ఇదే ఇంటికి చేస్తున్నారు. రే బాబు నీ ఆధార్ కార్డు బయటకు వస్తాను లేదా ఆత్మ కార్డు? ఆత్మ కార్డు. ఓ అవునవును ఉంటుంది ఈ మధ్య ఇస్తున్నారు ఆత్మ కార్డు. ఏ సినిమాలో అంటారు అది ఆత్మ కార్డు? ఉంటుంది మా ఏదో సినిమాలో ఆత్మ కార్డు. మా నాతోటి ఎవరన్నా అఘోరానన్నా మంత్రగానన్నా తీసుకొచ్చారు. ముందు మీరు కట్టించుకుంటారు 2-3 తాయెత్తులు, దెబ్బకి స్క్రిప్టెడ్ ప్రాంక్లు చేయడం మానేస్తారు. నా దృష్టిలో ఇది ప్రాంకే, జనాల్ని ప్రాంక్ చేస్తున్నారు వీళ్ళు. అంతే. ఒకసారి తెరిచి చూద్దాం ప్లీజ్ రా, తెరిచి చూద్దాం రా. చెప్పిన అర్థం కావట్లేదా? ఈ పర్ఫార్మెన్స్ చూసావా మధ్యలో? తెరిచి చూడండి, ఇక్కడ నుంచి వెళ్తే అది గోస్ట్ హంటింగ్ అన్నారు. గోస్ట్ హంటింగ్ 60కే అయితే ఓపెన్ చేసి తీరుతాను రా. ఇప్పుడు ఓపెన్ చేస్తాను నేను దీన్ని. చేయరా బాబు. ఉన్నాడు అటువైపు నుంచి ఇంత పెద్ద బొక్క బొక్క కనిపించలేదు మనకు. బొక్క ఆ బొక్కలోంచి ఆవిడ వచ్చి దడ కొట్టేసి అంట మళ్ళా ఆడలో అక్కడ పడిపోలే కిందకి. ఎదురుకుండా దర్శనం ఇయ్యా బాబు. దర్శనం ఏంట్రా? ఆడికి దేవుడికి దెయ్యానికి తేడా కూడా తెలియదు. అంత పెద్ద బొక్క ఉంది అక్కడ, ఏం లేదు. జనాలు నిర్పాపం చేయడం తప్ప ఏం లేదు అందులో. ఇక్కడి నుంచి పద వెళ్ళిపోదా అన్నాడు. అంతే, ఏం లేదు. అయిపోయింది, ప్రాంక్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అరే ఏం లేదు బొక్కలో అయితే భలే చేశారు. ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ స్క్రిప్టెడరా. నేను చెప్పడం కన్నా ఒకసారి మీరు అందరూ చూస్తే మీకు అర్థమైపోద్ది స్క్రిప్టెడ్ కాదా అని. గోస్ట్ హంటింగ్ అంటే ఎప్పుడో ఒకటి చేస్తారు కదా. అసలు ఒక్కసారి గోస్ట్ హంటింగ్ చేసిన వాడికి కనిపిస్తే కొత్త మూసుకొని నెక్స్ట్ టైం వాడు చేయడు. ట్రిప్కి వెళ్ళినట్టు 2-3 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాడు. వీడికి మళ్ళీ 477K సబ్స్క్రైబర్స్. అంతమంది ఉన్నారు వీడి దగ్గర. మరి ఈయన గొర్రెలు చేసి వాళ్ళు చూస్తున్నారో లేకపోతే మరేమో తెలియదు కానీ 365 వీడియోస్ మాయా. చూడు, 1 డే అగో ఒక వీడియో, 2 hours అగో ఒక వీడియో. ఎండ్ ఆఫ్ కామెడీ. అరే ఎండ్ ఆఫ్ కొండ మీద కామెడీ స్టోరీ అంట. మనం చూసింది 1 year బ్యాక్ వీడియో, లేటెస్ట్ 2 hours బ్యాక్ ఎండ్ ఆఫ్ కొండ మీద కామెడీ స్టోరీ. సంవత్సరం లాగాడు మాయా. ఇప్పుడు మాకు చూసే ఓపిక లేదు, మూడు లేదు, ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే మేము చూసాం. ఇప్పుడు
ఇలాంటి యూ ఆల్సో కెన్ వాచ్. ఎంటర్టైన్మెంట్ కోసం అయితే చూడండి వెళ్ళి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఏముందో అందులో కామెంట్ చేయడానికి. మా రియాక్షన్స్ లో ఏ రియాక్షన్ బాగుందో అది కామెంట్ చేయండి. యాక్చువల్లీ వీడియో అంటే ఆడి కంటెంట్ ఏం లేదు, సో అందుకే మా కంటెంట్ కూడా రాలేదు. నెక్స్ట్ టైం మంచి కంటెంట్ తో వస్తాము. సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్.